కుంభమేళాలో మెరిసిన ఓ చిన్నది దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. అయస్కాంత కళ్ళతో ఆకట్టుకుంటున్న ఆ అమ్మాయినిప్పుడు బాలీవుడ్ స్టార్లతో పోలుస్తున్నారు. కుంభమేళాలో పూసలు దండలు అమ్ముకునే ఆ అమ్మాయి ఇప్పుడు నేషనల్ న్యూస్ మేకర్. మెరిసే కళ్ళతో చురుకైన చూపులతో ఆకట్టుకుంటున్న ఆ టీనేజ్ అమ్మాయే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. దేశం మొత్తం కుంభమేళాలో తన గురించి చర్చ జరిగేలా చేసుకున్న ఆ చిన్నదాని పేరు మోనాలిసా భోస్లే. లక్షలాది మంది మనసు దోచుకున్న మోనాలిసాది మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గరున్న మహేశ్వర్ అనే ప్రాంతం. వీళ్ళది పూసలు రుద్రాక్షలు అమ్ముకునే వ్యాపారం. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న మహాకుంభ్లో పూసల దండలు అమ్మేందుకు ఈ అమ్మాయి ప్రయాగ్రాజ్కు వచ్చింది. చూడడానికి ఆకర్షణీయంగా మాటల్లో ఆత్మవిశ్వాసం చూపిస్తున్న ఈ చిన్నది మీడియా కంటపడింది. 2 రోజుల్లో ఈ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తీర్చిదిద్దినట్లున్న ఆ అమ్మాయి కాటుక కళ్లకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అద్భుతమైన అందం ఉన్న తను మట్టిలో మాణిక్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి, ఎలాంటి మీడియా హడావిడి లేని చోట నుంచి వచ్చిన వీళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా వచ్చిన ఈ ఫేమ్ని సరిగ్గా తీసుకోలేకపోయారు. వందల మంది జనం ఒక్కసారిగా పెరిగిపోయిన మీడియా తాకిడికి ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. తన కూతురిపై వస్తున్న అటెన్షన్ తనకు ప్రమాదమని భావించి ఆ అమ్మాయి తండ్రి ఆమెను సొంతూరికి పంపించేశారు. ప్రస్తుతం ఆమె సోదరులు మాత్రమే మహాకుంభ్లో వ్యాపారం చేస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్ళినా మోనాలిసా వెంట పడుతున్నారు. తను వ్యాపారం కూడా చేసుకోలేకపోయింది. పూసల దండలు అమ్మడమే మా జీవనాధారం. ఇప్పుడు అదే దెబ్బతింటోంది. అందుకే మా నాన్న తనను పంపించేశాడు అని మోనాలిసా సోదరి విద్య చెప్పింది. మహాకుంభ్ నుంచి మోనాలిసా వెళ్ళిపోయినా కానీ తన పేరు మాత్రం సోషల్ మీడియాలో హోరెత్తుతూనే ఉంది. #మహాకుంభ్ మోనాలిసా పేరుతో ఇంటర్నెట్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె అందం అంతా ఆ కళ్ళలోనే ఉంది. ఆమె కళ్ళు మాటలకందని ఊసులేవో చెబుతున్నాయి. మహాకుంభ్ ఇంత మంచి స్టార్ను ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదని ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు. ఒకరి జీవితం ఇలా రాత్రికి రాత్రే బారడం సంతోషకరమే. అయితే ఈ ఫేమ్ ఆమెకు ఇబ్బంది కాకూడదు. ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఈ గందరగోళంలో ఆమెకు మనశ్శాంతి దక్కాలని కోరుకుంటున్నా అని దివ్య రాజ్పుత్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. మోనాలిసాను అప్పుడే కొంతమంది సినిమా స్టార్లతో కూడా పోలుస్తున్నారు. మీమ్ పేజెస్ అన్నీ అప్పుడే కొంతమంది స్టార్లతో పోలికలు కూడా తెస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో ఏబీపీ న్యూస్ ప్రతినిధితో మోనాలిసా మాట్లాడింది. తనకు వస్తున్న ఫేమ్పై సంతోషంగానే ఉన్నా కొద్దిగా భయంగా కూడా ఉందని ఆమె చెప్పింది. సినిమాల్లోకి రావడంపై ప్రశ్నించగా దేవుడు ఎలా రాసి పెడితే అలా ఉంటుంది అని వ్యాఖ్యానించింది. తనకు సినిమాల్లో ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టమని చెప్పింది మోనాలిసా. माला द्राक्ष में बेचने जाती तो माला द्राक्ष भी नहीं बेचने देती, सारी भीड़ इकट्ठी हो जाती है। आपको ये नहीं लगता कि जिस तरह से आप खूबसूरत हैं, जिस तरीके से सोशल मीडिया पर वायरल हो रही हैं, आने वाले दिनों में आपको भी फिल्मों में काम मिलना चाहिए? हाँ, किस्मत में होगा तो जरूर मिलेगा। मौका मिलेगा तो काम भी करेंगे? हाँ, करेंगे। किसके जैसा बनना चाहती हैं अगर फिल्मी उसकी बात करें तो? फिर से वही कहूंगा कि आप बोलती कम हैं, हंसती ही ज्यादा हैं। ऐश्वर्या राय से। ऐश्वर्या राय के जैसे बनना चाहती हैं? वो तो विश्व सुंदरी कही जाती हैं भाई, मिस वर्ल्ड। तो आपको भी लगता है आप उनकी जैसी हैं? ऐसा तो नहीं लगता। Thank you.